ఆ పరిశుద్ధత తన దగ్గర ఉంది గనక, చూడండి, ఏ అన్నలైతే అమ్మారో, ఏ అన్నలైతే నిందలు వేశారో, ఏ అన్నలైతే కొట్టారో, తిరిగి ఆ అన్నలే చివరికి యోసేపు దగ్గరికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. దాసుడిగా అమ్మబడిన వాడు రాజయ్యాడు. ఫరో తర్వాత రాజయ్యాడు, మనందరికీ తెలుసు. ఇదంతటికి కారణం ఏమిటి? యోసేపు దగ్గర ఏముంది? యోసేపు దగ్గర? యోసేపు దగ్గర ఉన్నది ఒకటే, దేవుని దయ. ఈరోజు నేను చెబుతున్నాను నీతో, దేవుని దయ నీకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. నువ్వు కొదువులో ఉన్నావా, కొరువులో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, నిందల్లో ఉన్నావా, మనుషులు దూషించి మాట్లాడే స్థితిలో నువ్వు ఉన్నావా? నేను చెప్తున్నాను, దయ చూపించమని దేవుణ్ణి అడుగు. దేవుని దయకు అనుకూలమైన పాత్రగా నువ్వు మారు. దేవుని దయ నీ మీదకి వస్తే అమ్మబడిన యోసేపు జీవితం